ప్రాతినిధ్యం వహిస్తూ కార్యవర్గాన్ని ఏర్పాటు చేసింది. ఈ కార్యవర్గంలో 69 మందితో ప్రధాన కార్యదర్శులు ఏర్పాటు చేసింది. ఈ 69 మంది ప్రధాన కార్యదర్శుల్లో చెనగాడి దయాకర్కి ఒక అవకాశం వచ్చింది. చెనగాడి దయాకర్ దాదాపుగా 10 సంవత్సరాలుగా 10 వసంతాలుగా ఏ తెలంగాణ రాష్ట్రంలో నిత్య నిర్బంధం ఉందో, ఏ తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు అన్యాయం జరిగిందో, ఏ తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు నిధులు నియామకాల నినాదానికి విఘాతం కలిగిందో ఆ నియంత్రిత వ్యవస్థ వ్యతిరేకంగా టీఆర్ఎస్ ఎలియాస్ బీఆర్ఎస్ అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో ఒక ముఖ్యమైన భూమిక పోషించిన ఉద్యమకారులు. కాబట్టి ఈరోజు మేమెంతో మాకంత సామాజిక న్యాయాన్ని ఆచరణలో తీసుకొచ్చిన ఘనత సైద్ధాంతిక పరంగా రాహుల్ గాంధీ గారికి ఉంటే అది ఆచరణలోకి తీసుకొచ్చి అమలు చేసిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉంది. కాబట్టి ఆ నేపథ్యంలోనే ఒకవైపు యూనివర్సిటీలో చైతన్యశీలమైన యువకులు ఎవరుతుందో వాళ్లకు ప్రాతినిధ్యం వహిస్తూ, అదే కోణంలో సామాజిక న్యాయానికి ప్రాతినిధ్యం వహిస్తూ చెనగాడి దయాకర్కి ఈరోజు రాష్ట్ర కార్యవర్గంలో ప్రధాన కార్యదర్శిగా అవకాశం ఇవ్వడాన్ని మేము యువత విద్యార్థుల వైపు నుంచి, ఈ సమాజంలో చదువుకున్న మేధావుల వైపు నుంచి మేము ఆహ్వానిస్తున్నాం. వారి నియామకానికి కృషి చేసిన మా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి, ప్రియతమ నేత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అట్లాగే వారి నియామకాన్ని అప్రూవల్ చేసిన మాకు ఏఐసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ వేణుగోపాల్ గారికి, మా జాతీయ నాయకులు మల్లికార్జున ఖర్గే గారికి, దశాదిశ నిర్దేశించి కాంగ్రెస్ పార్టీ నడిపిస్తున్న రాహుల్ గాంధీ గారికి, మొత్తం ఉస్మాన్ యూనివర్సిటీ కాదు తెలంగాణలో ఉండే అన్ని యూనివర్సిటీల వైపు నుంచి మేము కృతజ్ఞతలు వ్యక్తం చేస్తూ ఉన్నాం. అదే నేపథ్యంలో ఏ ఉద్యమకారుడిగా తన రాజకీయ జీవితాన్ని ఆరంభించాడో ఆ ఉద్యమ వెలుగులోనే ఆశయాలను ఈరోజు ప్రజాబాహుల్యంలో సాఫల్యం చేయడం కోసం, ప్రభుత్వంలో కలిసి పనిచేయడం కోసము దయాకర్కు మరిన్ని అవకాశాలు కావాలని మేము కోరుకుంటున్నాం. అదే నేపథ్యంలో భారతదేశంలో పబ్లిక్ సెక్టార్ కోసం నిలబడ్డ పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ దేశంలో రిజర్వేషన్లు అమలులోకి తీసుకొచ్చి రిజర్వేషన్లు దిగ్విజయంగా అమలుపరుస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. జై బాపు, జై భీమ్, జై సంవిధానం ద్వారా భారతదేశం యొక్క ఉన్నతమైన రాజకీయ ప్రజాస్వామ్య విలువలను కాపాడుతున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. మరి భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ ఏ జన బాహుల్యం కోసం, జన అభ్యున్నతి కోసం సంక్షేమ పథకాలు తీసుకుపోతుందో వాటిని ఆదరించాలని కోరుకుంటూ, రేపు రాబోయే స్థానిక ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ విజయ తుదింపుకి చదువుకున్న వాళ్ళుగా, ఈ సమాజాన్ని అర్థం చేసుకున్న వాళ్ళుగా మనందరం కూడా సహకరించాలని కోరుకుంటూ మరొకసారి చెనగాడి దయాకర్ తెలుగు డిపార్ట్మెంట్కి సంబంధించిన పిహెచ్డి స్కాలర్ వారికి, అట్లాగే ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసిన మేడశ్రేణి బృందానికి, ఎన్ఎస్ఐ మిత్రులకి, అట్లాగే అతను అభినందించుకొచ్చిన వివిధ విద్యా సంఘాల నాయకులకు కూడా కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి మరొకసారి మేము థ్యాంక్ యూ.